తోడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒక విషయంలో మంచిగా ఉండి మరొక విషయంలో మంచిని లేకుండా ఉండటం కాదు. సమస్త విషయాలలో, అన్ని విషయాలలో కుటుంబ విషయాల్లో కానివ్వండి, వ్యక్తిగత విషయాల్లో కానివ్వండి, సంఘ విషయాల్లో కానివ్వండి, సమాజ విషయంలో కానివ్వండి, ఏ పనిలోనైనా కానివ్వండి, దావీదు ఎలా ఉండేవాడు? మంచి ప్రవర్తన కలిగి ఉండేవాడు, మంచి బుద్ధి కలిగి ఉండేవాడు. అర్థమైందా? కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తానన్నారు? ఎక్కువ మీద నీకు అధికారం ఇస్తానని ప్రభు చెప్పారు. కొంచెంలో నమ్మకంగా ఉంటే. మనం కొంచెంలోనే నమ్మకంగా ఉండకపోతే 100 రూపాయలు ఇచ్చి దుకాణానికి వెళ్ళి ఏదైనా తీసుకురామంటే అందులో 25 రూపాయలు కమిషన్ కొట్టాడు అనుకోండి, అబ్బాయి నమ్మకంగా ఉన్నట్ట లేనట్ట? ఎంత అయినాయని చెప్పాడు? 100 ఇచ్చావు, 100 అయిపోయినాయి. అంటే ఎంత కమిషన్ కొట్టాడు? 100లోనే నమ్మకంగా లేనివాడు 10,000లో నమ్మకంగా ఉంటాడా? 1,00,000లో నమ్మకంగా ఉంటాడా? అన్ని విషయాల్లో, వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబపరంగా కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. 20 ఏళ్ళు 25 ఏళ్ళు హోటల్ పెట్టాం. ఏనాడు ₹1 నా జేబులో వేసుకోవాలి దొంగతనంగా. ఏనాడు రూపాయి ఏమైందని అడగల నేను ఎప్పుడు. నమ్మకంగా ఉండేవాళ్ళం మేమిద్దరం. నాకు తెలియకుండా తను కానీ, తనకు తెలియకుండా నేను కానీ ఇక్కడ నిలబడి చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. నేనెన్నడూ ఆమెను లెక్క అడగలేదు. ఎందుకంటే కుటుంబం భారమంతా తానే చూసుకుంటా ఉంది కాబట్టి. నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, అర్ధరాత్రి వచ్చేవాడిని, మళ్ళీ 3 గంటలకు 4 గంటలకే లేచేవాళ్ళం, కష్టపడి పనిచేసేవాళ్ళం. అలా నమ్మకంగా ఉంటే మన కుటుంబాలు ఏమవుతాయి? నా కుటుంబాన్ని నేను గర్వంగా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో కూడా నమ్మకంగానే ఉండాలి. మాట విషయంలో, ప్రవర్తన విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఒకడు మాట యందు తప్పని ఎడల, ఒకవేళ తప్పకపోతే మంచిదే, తప్పిపోతే మాట యందును ప్రవర్తన యందును ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అది దేవుడు చూస్తూ ఉన్నాడు మనలో. అలా నమ్మకంగా ఉంటే ప్రభు కూడా దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఎవరు నమ్మకంగా ఉంటారా? అది చూస్తూ ఉన్నాడు దేవుడు. నా కుమార్తె నమ్మకంగా ఉందా? నా కుమారుడు నమ్మకంగా ఉంటున్నాడా అని ప్రభువు చూస్తూ ఉన్నారు. అలా చూసిన వారిలో చాలామందిని దేవుడు చూశాడు. మొట్టమొదట నోవహును దేవుడు చూశాడు. ఎంత నమ్మకస్తుడు! లోకమంతా చెడిపోయినా కానీ నోవహు కుటుంబం దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారు. కాబట్టి జలప్రళయం నుండి వారిని దేవుడు రక్షించారు. ప్రళయాలు చాలా వస్తాయి రాబోయే కాలాలలో. అవి కరోనా వంటివి కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. ఏ ప్రమాదం పొంచి ఉన్నదో మనకు తెలియదు, ఏ శ్రమ పొంచి ఉన్నదో మనకు తెలియదు,
ఏ శోధన పొంచి ఉన్నదో మనకు తెలియదు. అయితే 91వ కీర్తనలో ఏమంటారయ్య అంటే 14వ వచనములో ఏమండి, అతడు నాకు మొరపెట్టుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అంటే దేని నుండి తప్పిస్తాడు దేవుడు? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణము నుండి, వ్యాధి నుండి, బాధల నుండి, ప్రమాదం నుండి దేవుడు మనను తప్పిస్తారు. వీటికంటే మిన్నగా నరకం నుండి దేవుడు మనను తప్పిస్తారు. నరకం నుండి తప్పించబడాలి. మనం నరకం నుండి తప్పించబడటానికే దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చారు. ఈ గ్రంథంలోని ప్రభువారు మన కొరకు ఏర్పరిచినటువంటి ఏమండి ధర్మశాస్త్రాన్ని బట్టి మనం జీవిస్తే, ధర్మశాస్త్రంలో నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే మనలోనికి జీవము వస్తుంది, మనలో మార్పు కలుగుతుంది. ప్రభువారు మాట్లాడితే నిజంగా మనలో మార్పు అనేది వస్తుంది. మన హృదయం ఏమండి ఎలాంటి హృదయమైనా సరే దానిని ప్రభు మెత్తని హృదయంగా చేసేటువంటి స్వభావం ఈ వాక్యంలో ఉంది. కాబట్టి మనం దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఏమండి దేవుడు నాతో ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ప్రభా నాతో మాట్లాడండి, నాకు నిబ్బరం దయచేయండి, నాకు సహాయం చేయండి. ఏమండి కాబట్టి దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదుకు ఏ పని చెప్పినా కానీ నమ్మకంగా చేసేవాడట. అమ్మా నాన్నలు ఏ పని చెప్పినా నమ్మకంగా చేసేవాడు. యనమండుగురు కుమారులు, 8వ వాడు. పెద్దవాళ్ళు 4 3 సైన్యంలో ఉన్నారు. ఇతను చిన్నవాడు. ఇతని డ్యూటీ ఏంటి అంటే 4 గొర్రెలు కనిపెట్టాడు వాళ్ళ నాన్న. ఆ గొర్రెలు మేపుకొని రావటం ఇతని డ్యూటీ. వారందరూ హాయిగా ఉండేవారు. ఏమండి వారిని చూసి అన్నడు కూడా అసూయపడినవాడు, నేనేమో అడవిలో తిరగాలి, వీళ్ళేమో హాయిగా ఇంటి పట్టునుంటున్నారని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారని అనడు. అయినా కానీ అన్నదమ్ములు ఎంత నీచంగా చూసినా, తల్లిదండ్రులు లెక్కలేని వానిగా చూసినా, ఏమంటే దావీదు ఎవరిపైన ఎటువంటి ద్వేషము, కపటపు ప్రేమ చూపినవాడు కాదు. అలాంటి వాడు దావీదు. గొలియాతును చంపేటువంటి సమయంలో కూడా, యుద్ధం చేయవలసిన సమయంలో కూడా ఆ సైన్యం దగ్గరకు వచ్చి ఏంటి జరుగుతుంది ఇక్కడ అంటే, ఇది సంగతి, ఇలాగ అతన్ని జయించాలట అని చెప్తా ఉంటే, ఆ విషయం వాళ్ళ అన్నకు తెలిసి, పెద్దన్నకు తెలిసి దావీదుని ఎంతో దూషించాడు. అయినా కానీ దావీదుని మనసును పెట్టుకున్నవాడు కాదు. ఇంటిలో ఎన్నిక లేనివాడు దావీదు. ఏమంటే ఇంటిలో ఆ 8 మంది పిల్లలలో ఆ తల్లిదండ్రులకు, ఆ తండ్రికి ముఖ్యంగా ఆయనంటే ఎన్నిక లేనివాడు. చిన్నవాడే కానీ ప్రేమించబడవలసిన వాడు, ప్రేమకు దూరం అయిపోయాడు దావీదు. అయినా కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట చక్కగా వినేవాడు. అలాగే ఏడ్చుకుంటూ కూర్చునేవాడు కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరును చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు.
తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను. ఎందుకు? నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను నాకు ఆదరించేటువంటి హస్తం ఉంది. అది దేవుని హస్తము. బాల్యము నుండి కూడా మాట వినడం నేర్చుకున్నాడు. మోసగించడం తన జీవితంలో లేదు దావీదుకు. అందుకనే దావీదును దేవుడు గొప్ప చేయటం ప్రారంభించారు. ఆ కుటుంబంలోనే గొప్పవానిగా దేవుడు చేశాడు. మనం దేవుని చేతి క్రింద ఉంటే, దేవుని మాట వింటే తప్పకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాలను కూడా, మన బిడ్డలను కూడా గొప్ప చేయటానికి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒక రాజు దగ్గర ఉన్నాడు ఇతను. దావీదు సైన్యాధ్యక్షుడిగా ఉంచుకున్నాడు రాజు, సౌలు రాజు. ఆ సౌలు రాజు చూడండి 12వ వచనములో కూడా యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండట చూసి సౌలు దావీదునకు భయపడెను. ఏమండి? యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూసి సౌలు దావీదునకు భయపడెను. సౌలు బలశూరుడు. సౌలు ఇజ్రాయేల్ ప్రజలందరూ నిలబడితే అందరికంటే కూడా ఎత్తరి అందగాడు. అతని గురించి రాయబడి ఉంది. బహు సౌందర్యవంతుడు, బలవంతుడు, నైపుణ్యం గలవాడు యుద్ధంలో. అయినను దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని సౌలు పోగొట్టుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, ఏమండి, నిర్మూలము చేయమన్నటువంటి వాటిని నిర్మూలము చేయలేదు. అమాలేకీలను నిర్మూలము చేయమంటే నిర్మూలము చేయకుండా, ఏమండి, కొన్నింటిని పశువులను ఆ రాజును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అది దేవునికి ఇష్టమో లేకపోయింది. అక్కడ నుండి తిరుగుబాటు చేయటం ప్రారంభించాడు. అందువలన దేవుడు పశ్చాత్తాపడ్డారు. గాడిదలు వెతుక్కునేవాడిని తీసుకొచ్చి గొప్ప రాజుగా చేస్తే సౌలు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఆ సమయంలోనే దావీదు ఎలా ఉన్నాడంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము అంటా ఉన్నాడు. అయ్యా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరిపైన ఆధారపడ్డాడు? దేవునిపైన ఆధారపడ్డాడు. అమ్మ నాన్న పైన, అన్నదమ్ముల పైన ఆధారపడినవాడు కాదు. అందుకనే వాక్యములు ఏమన్నది అంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. డబ్బు పైన ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు కాదు. బంగారము పైన ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు కాదు. ఆస్తిపాస్తుల పైన, ఏమండి, నాకింత పెద్ద బిల్డింగ్ ఉంది, నాకింత పెద్ద ఉద్యోగం ఉంది, నాకింతమంది పిల్లలు, వారికి ఉద్యోగాలు ఉండవండి. ఉంటాయా? పోతూ ఉన్నాయి. వాటి వలన ప్రాణాలు పోతూ ఉన్నాయి. నిన్ననో మొన్ననో ఒక లెక్చరర్ గారిని, ఏమండి, అన్యాయంగా చంపేశారు. 27 కత్తిపోట్లు ఏమో పొడిచారు. చాలా మంచిది. ఆ హత్య వెనక ఏముందో తెలియదు. ఆ మిస్టరీ ఏంటో మనకు తెలియదు. ఆమె అనుకున్నదా? ఆమె ఎవరికి అపకారం చేసింది కాదు. చక్కగా యథార్థంగా, ఏమండి, పిల్లల ముందు కానీ, ఆ టీచర్సు, కాలేజీలో ఉన్నటువంటి మరి హై స్కూల్లో ఏమో అందరి ముందు ఎంతో నమ్మకంగా ఉండేది. అనుకున్నదా తన ప్రాణం పోతుందని? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనమో? కాబట్టి దావీదు ఆ ఆస్తిపాస్తుల మీద మనసు
ధనము పైన మనసు నిలిపినవాడు కాదు. రాజు అవ్వాలని ఏనాడు దావీదు కోరుకోలేదు, కానీ దేవుడే దావీదును కోరుకొని ఇజ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. కారణం ఏంటి అంటే సౌలు ఆ రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు. నిర్మూలన చేయమన్నవి నిర్మూలన చేయకుండా ఆ యుద్ధంలో గొల్యాతును జయించి గొప్ప విజయాన్నిచ్చిన దావీదు పైనే అసూయపడుట వలన ఎందుకు వచ్చింది అసూయ అంటే, ఆ స్త్రీలు ఏమని పాడారంటే, సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరేమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు అభిషేకించబడిన వాడే, సౌలు అభిషేకించబడిన వాడే. అభిషేకించబడిన వానిని ముట్టకూడదు అని తెలిసి కూడా అభిషేకించబడిన వ్యక్తి మీద అసూయ పడటం వలన సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుడు తనతో ఉండేవాడు సౌలుతో, దేవుడు అతని నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు. దావీదు సౌలు ఒక ప్రవక్తలాగా ప్రవచించిన వాడే. ఎప్పుడైతే తనలోనికి తిరుగుబాటు స్వభావం వచ్చిందో, ఎప్పుడైతే అసూయపడ్డాడో దావీదు పైన తన యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. మనము కూడా మంచి ప్రార్థనాపరులమే ఒకప్పుడు, కానీ వాళ్ళ ప్రార్థన రావట్లేదు. కారణం, నువ్వెవరినో ఏమో పెట్టుకున్నావు, వాళ్ళ మీద అసూయపడుతున్నావు, ద్వేషిస్తూ ఉన్నావు. అందుకనే నీ నుండి పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ దూరం అయిపోయింది. అప్పుడు ఎంత నమ్మకంగా ఉండేవాడిని, ఎంత నమ్మకంగా ఉండేదాన్ని, అప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడిని అంటే ఈలోగా ఏదో జరిగింది, దేవునికి అయిష్టమైన కార్యం. దాన్ని పూర్తిగా తొలగించలేదు. పూర్తిగా తొలగించకపోవటం వలన దురాత్మకు అధికారం వచ్చి దేవుని పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాము. ఇప్పుడు దురాత్మ కలిగి ఉన్నాం కాబట్టి జయాన్ని చూడలేకపోతున్నాం. దావీదును చూసిన సౌలుకు అసూయ కలిగినట్లుగా ఈనాడు నీలో భక్తి ఉంటే, మరొక మాట చదువుకుందాము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడయ్యుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇప్పుడు ఒకప్పుడు సౌలును చూస్తే భయపడ్డారు ప్రజలు, దావీదు కూడా భయపడ్డాడు. ఎందుకని? అతను రాజు, ఇజ్రాయేలు సామ్రాజ్యానికి, ఇజ్రాయేలు 12 గోత్రాలకు రాజు సౌలు, మొట్టమొదటి రాజు. కాబట్టి ఆయన చూసిన వారికి అందరికీ భయమేసింది. ఎప్పుడైతే సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడో, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, దైవభక్తి కలిగినటువంటి అభిషేకించబడినటువంటి దావీదుపై అసూయ పెట్టుకున్నాడో, అతనిలోనికి దురాత్మ ఆవరించి ఇప్పుడు ఎవరిని చూస్తే భయపడుతున్నాడు? భక్తి గల యథార్థవంతుడైన నీతివంతుడైన దావీదును చూస్తే సౌలుకు భయమేస్తుంది. రాజు ఎవరు? రాజు సౌలే. దావీదును చూస్తే ఎందుకు భయమేస్తుంది అంటే, దావీదుతో ఎవరున్నారు? దేవుడున్నాడు, దేవుడు తోడయ్యున్నాడు. అర్థమైందా? దేవుడు నీకు నాకు తోడుగా ఉంటే నిన్ను చూసేవారికి భయమేస్తుంది. ఒక మాట అనాలంటే భయమేస్తుంది. అమ్మో, వారితో దేవుడున్నారు, వారి దేవుడు గొప్పవాడు. మనతో వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారంటే మనతో ఎవరు లేరు? దేవుడు లేడు. అందుకే హేళన చేయబడుతున్నాం, నిందల పాలవుతున్నాం. ఇక్కడ దావీదును చూసినప్పుడు సౌలుకు భయపడినట్లుగా, సౌలుకు భయమేసినట్లుగా
ఏమండి, నిన్ను నన్ను చూసిన వారికి భయమేసేదిగా ఉందా? ఏమండి చూడండి వాక్యంలో, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. మళ్ళీ చూస్తే ఒక మాట అనాలన్నా కానీ ప్రజలు అమ్మో ఆలోచించాలి, అలా అనకూడదు వాళ్ళని. అందుకనే దావీదు సౌలును ప్రక్కన పెట్టేసి దావీదును గొప్పవానిగా చేశాడు. ఆ సందర్భాన్ని కీర్తన 78వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 78వ కీర్తన 77వ వచనంలో ఏమండి ఇలాగ వ్రాయబడి ఉంది, చదవండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. గొర్రెల దొడ్లలో నుండి దేవుడు ఏం చేశాడు? యెషయా ఇంటికి వెళ్ళాడు. సమూయేలుని వెళ్ళమన్నాడు ప్రభు. వెళ్ళి నేను చూపిస్తాను ఒక అతన్ని అభిషేకించు అంటే, ప్రభువా ఈ విషయం సౌలు చేస్తే చంపేస్తాడంటే, లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తే 7 కుమారులు వచ్చినా కానీ ఏమన్నారు? దేవుడు ఏమన్నారు? అభిషేకించబోతా ఉంటే ఇతను కాదు. మొదటి వాడిని చూసి ఆ ఎత్తు, ఆ అందం చూసి ఇతడే అయి ఉంటాడు అనుకున్నాడు దావీదు. ప్రభు ఏమన్నారంటే, మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు కానీ నేను అంతరంగాన్ని, హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడను అని చెప్పారు. ఇంకెవరైనా ఉన్నారా? 7 అయిపోయారు, ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, ఒకడున్నాడు కడగొట్టువాడు, వాడు మేకలు కాసుకుంటున్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, వాడు పనికిరాడు అంటే, లేదు అతన్ని పిలిపించు అనే సమయంలో నేను కూర్చుంటాను ఇక్కడే, పిలిపించమంటే ఏమండి అరే బాబు రారా అని చెప్పి ఆ గొర్రెలు ఎవరికో అప్పచెప్పి తీసుకొచ్చారు. వస్తూ ఉంటేనే ఏమన్నాడు దేవుడు? నేను కోరుకున్నవాడు ఇతడే. ఊరికనే కోరుకున్నాడా దావీదుని దేవుడు? ఏమండి ఇంట ఉన్నా, పొలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని ఏం చేసేవాడు? స్తుతించేవాడు, దేవుని మహింపరిచేవాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. ఏమండి ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి నుండి దేవుడు నన్ను కాపాడాడు. సింహం వచ్చింది, సింహం నోట నుండి నన్ను కాపాడాడు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను ఆయన నాకు కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, స్తుతించు. అందుకనే దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడట, ముమ్మారు ప్రార్థించేవాడట. వాక్యంలోనే ఉంది ఆ మాట. మనం ఎన్ని మార్లు దేవుని స్తుతిస్తున్నాం, ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు చేయాలి ప్రార్థన? ఎందుకు స్తుతించాలంటే మనకు ఏమండి ఆయుష్ ఇచ్చినందుకు, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు. ధనం ఉండకపోయినా, బలం ఉండకపోయినా, ఏమండి జనబలం లేకపోయినా, ధనబలం లేకపోయినా మనకు ఏమి ఇచ్చాడు దేవుడు? ఆయుష్ ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, తన సన్నిధి ఇచ్చారు, తన మాటలు వినే భాగ్యం ఇచ్చారు, మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలి? రక్షణ ఇచ్చారు. తన రక్షణను కోరుకునే వారికి రక్షణ ఇస్తున్నారు దేవుడు. చాలామందికి అర్థం కావట్లా మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే మారు మనసు పొంది చక్కగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుటకు మందిరానికి రావాలి. దేవుని రక్షణ ఎంత గొప్పదై అంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను విమోచించిన ఏమండి
చదవండి ఆ మాట. ఆది కాండములో చివరి అధ్యాయాల్లో, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, నేనే నీకు సహాయకరమైన కేడెమును, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గమును. ఏమండి, నీకు ఔన్నత్యము కలిగించేవాడని నేనే. నీ భాగ్యం ఎంత గొప్పది, రక్షింపబడిన వాడా. ఏమండి, రక్షింపబడిన వారి యొక్క భాగ్యం ఎంత గొప్పది. మందిరానికి వస్తున్నాం, ఇంకా రక్షణను కొనసాగించలేకపోతున్నాం. రక్షణ కొరకు మనం వేడుకోవట్లేదు, రక్షణ కావాలని కోరుకోవట్లేదు. ఇది ఎంత దౌర్భాగ్యమో, ఇది ఎంత దౌర్భాగ్యమో. ఏమండి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగా? దాని వెనుక చాలా ఏమండి కష్టం ఉంది. రక్షణ దేవుడు మనకు ఊరికే ఇవ్వడు. రక్షణ ఊరికే వచ్చింది కాదు. దావీదు ఏమండి ఎలాగా సుబుద్ధి కలిగి ఉన్నాడో, దావీదు ఇంటికి ఎలాగ రక్షణ వచ్చిందో, దావీదు కుటుంబానికి ఎలా రక్షణ వచ్చిందో, దావీదు యొక్క కుటుంబానికి దేవుడు ఎలాంటి ఏమండి రక్షణ కలుగు చేశాడు. వారు భౌతికంగా ఆలోచించారు, కానీ మనం ఆత్మీయముగా ఏమండి రక్షణ మనం సంపాదించుకోవాలి. భౌతికంగానే ఎందుకన్నానంటే, జలప్రళయములో ఏమండి నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నారు. ఈనాడు మన ఇంటి వారి కొరకు మనం ఒక రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకోకపోతే రాబో ఉగ్రత దినమున మనం తప్పించేవాడు ఎవరు కూడా లేరు. అందుకు రావాలి దేవుని సన్నిధికి. ప్రతి విషయంలో కూడా మనం దావీదు వలె యథార్థంగా సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. మంచి ప్రవర్తన కలిగి ఈ లోకంలో మనం బ్రతకాలి. అప్పుడు దావీదును చూసిన సౌలుకు భయం కలిగినట్లుగా నిన్ను చూసినటువంటి సాతాను కూడా ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. లోకానికి భయం కలుగుతుంది. ఇతని జోలికి వెళ్ళకూడదు, ఇతని బిడ్డల జోలికి వెళ్ళకూడదు. తాకితే కరెంట్ షాక్లా కొడుతుందన్నాడు సైతానం. ఎవరి విషయమై? ఏమండి, దేవుడు ఒక ఇంటికి ఏమేశాడు? కంచె వేశారు, రక్షణ కల్పించారు. అది కనిపించే కంచె కాదు, ఆ రక్షణ కవచము ఆ సాతానుకే కనపడుతుంది తప్ప మరి ఎవరికి కనిపించటం లేదు. అందుకే చెప్పాడు, నేను ఎన్నో మారులు యోబు కుటుంబాన్ని, యోబు బిడ్డలను, వారిని ఏదో చేయాలని ప్రయత్నం చేశాను, కానీ యోబునకు కలిగిన సమస్తమునకు నీవు చుట్టూ కంచె వేస్తీవి కదా. ఎంత యథార్థమైన ప్రవర్తన గలవాడు, ఎంత నీతిమంతుడు. అతను చూసిన వారికి, యోబును చూసిన వారికి భయం కలిగేదట. అమ్మో, భయపడేవారట. అధికారులు భయపడేవారట, ముసలివారు భయపడేవారట. ఎవరిని చూసి? యోబును చూసి. మీరు 29-30 అధ్యాయాల్లో ఉంటాయి ఆ మాటలు. కాబట్టి మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి మన ఎదుటివారు మనం చూస్తే ఒక మాట అనడానికి భయపడాలి. ఒక తప్పుడు మాట సృజించాలంటే, ఒక నింద వేయాలంటే మన పైన, క్రైస్తవుల పైన, ఎవరిపైన అయినా, అది నేనని కాదు, నీవని కాదు, దేవుని బిడ్డలైన వారు ఎవరిపైన ఎవరైనా ఒక నింద వేయాలంటే వారికి తిరిగి అవమానం కలగాలే తప్ప అవహేళనగా ఉండటానికి మన జీవితాలు వీల్లేదు. దేవుడు అతనికి తోడై ఉన్నాడని ఎవరికి అర్థమైపోయింది? యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట సౌలు చూసి దావీదునకు భయపడాను. చిన్న పిల్లాడు, వీడే యుద్ధం చేస్తాడు, గొర్రెలు కాసుకునేవాడు అనుకున్నాడు ఆ వయసులో. ఏమండి, గొర్రెలు కాసే వయసులో చిన్న పిల్లాడు, వీడు ఎలాగా జయించగలడు వాడిని? ఆడు యుద్ధ నైపుణ్యం గలవాడు, ఆరు ముళ్ళ జానడు ఎత్తున్నాడు. ఈ కుర్రోడు ఎంత ఉన్నాడు? ఎలాగ చంపగలవు నువ్వు? నా ఆయుధాలు ఇస్తాను, వెళతావు అంటే నీ ఆయుధాలు నాకు పనిచేయవు అన్నాడు. ఎలా వెళతావు అంటే, నేను యెహోవా నామమున యుద్ధానికి వెళతాను.
అరే కుర్రోడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఏమిటా ధైర్యం? ఏమండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని తిరస్కరించు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటి వాడు, వాడిని చంపి కాకుల గద్దలకేస్తానంటున్నాడు. ఎవరు? దావీదు. 6 ముళ్ళ జారడంటే 10.5 అడుగులు ఉంటాడట. ఇతను ఎంత ఉన్నాడు? 5 అడుగులు ఉన్నాడు. వాని ముందు ఎంత కనపడుతున్నాడు? అరే నేనేమన్నా కర్ర తీసుకొని పోతా ఉంటే ఒడిసెలు కానరాలేదు, నడుము కట్టుకున్నాడు. నేనేమైనా కుక్కను అనుకున్నావురా బచ్చా అన్నాడు. ఎందుకో ఎలాగరా అంటే, నేను యెహోవా నామమున మీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. యుద్ధము యెహోవాదే, యుద్ధం నేనుగా చేసేది. నాతో ఎవరున్నారు? నాకు తోడుగా ఉన్న దేవుడు నాతో ఉన్నాడు. ఒక్క ఒడిసెల రావితో ఏమండి వానిని ఏం చేశాడు? దావీదు గొలియాతు కంటే బలాఢ్యుడై ముందుకు వెళ్ళాడట యుద్ధానికి. గొలియాతు చనిపోయిన తర్వాత ఆ ఫిలిస్తీన్లందరికీ ఏం కలిగింది? భయం కలిగింది. ఎవరిని చూసి? అంతకుముందు దావీదుని చూసి ఎవరు భయపడలా, నవ్వారు. ఇప్పుడు భయపడి పారిపోతున్నారు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అంటే, మనం దేనికి పనికిరాని వారమే, మనం బలహీనులమే, మనం ఎన్నిక లేని వారమే. కానీ దేవుడు మనతో ఉంటే గొప్ప కార్యాలు చేస్తాడు. లోకం భయపడుతుంది, దురాత్మలు భయపడతాయి. అర్థమైందా? దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏమండి, దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడై అంటే, అతడు మంచి బుద్ధి గలవాడై ప్రవర్తిస్తున్నాడు. అందుకనే దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు ఆదికాండములో 39వ అధ్యాయంలో కూడా చూస్తే మరొక యవనస్తుడు ఉన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఏమండి, అతడు తన యజమానుని మీద తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. కాబట్టి అతడు తను కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు గనుకనే యోసేపు ఆ ఇంటిలో కాలు పెట్టిన దగ్గర నుండి అంతా కూడా ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉంది, ఆశ్రయించబడతా ఉన్నాడు. ఇంటిలోనేమి పొలములోనేమి దేవుని ఆశీర్వాదం కనపడతా ఉంది. ఎవరి మూలాన? దేవుడు తనతో ఉండటం మూలాన. మనం ఇంటిలో ఉన్నా, మనం పొలంలో ఉన్నా, ఏ పొలం వేసినా, ఏమంటే అది కారణం ఏంటంటే ఇతను వ్యవసాయం చేసినా, ఇంటిలో ఏ పని చేసినా కానీ అది వర్ధిల్లుతూ ఉండడానికి కారణం ఎవరి దీవెన ఉంది? దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఎవరి మూలంగా వచ్చింది? యోసేపు వలన వచ్చింది. యోసేపు వలన ఎందుకు వచ్చింది? యోసేపుతో దేవుడు ఎందుకున్నాడు అంటే, యోసేపు యథార్థవంతుడు, యోసేపు నీతిమంతుడు, యోసేపు ఏమండి నమ్మకస్తుడు. దావీదు వలే, లేదా ఇతను దావీదు వలే. అర్థమైందండి? ఎంతకాలం నుండి భక్తి చేస్తున్నా నాకు ఏ మేలు జరగలేదంటానికి కారణం ఏంటి? మన ముఖాలు ఎందుకు వెలవెలబోతూ ఉన్నాయి? దేవుడు ఏం చేశాడు? నాకు ఇంత కరువు వచ్చింది, నాకు
ఈ కరువులో ఎక్కడుంటే కుదరదు వ్యవహారం. ప్రక్క దేశంలో మోయాబులో హాయిగా సమృద్ధిగా ఆహారం దొరుకుతుందట, వెళ్ళిపోతాను అక్కడికి అని ఇజ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి, బెత్లెహేమును విడిచిపెట్టి, రొట్టెల గృహము, ఆహారం సమృద్ధిగా ఉండేటువంటి గృహాన్ని విడిచిపెట్టి, దేవుని తోడు కాదని, దేవుని సన్నిధి కాదని వెళ్ళిపోయింది నయోమి. ఏమి సంపాదించుకుంది అక్కడ? దేవుడు లేడు, దేవుని లేదు, దేవుని భయం లేదు. ఏమైపోయారు అక్కడ? భర్తను కోల్పోయింది. బిడ్డలిద్దరు పెద్దోళ్ళు అయితే ఆ బిడ్డలిద్దరికి వివాహాలు చేసింది. వాళ్ళు 10 ఏళ్ళు కాపురం చేశారు, చనిపోయారు. ఏమైపోయింది ఇప్పుడు చెప్పండి? మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అర్థమైందా? మహోన్నతుని చాటు నుండి మనం వెళ్ళిపోతే మనం ఏం ఆశీర్వాదకరంగా ఉంటాం? దేవునిని కాదని, దేవుని సన్నిధిని కాదని, దేవుని వాక్యాన్ని కాదని నువ్వు ఇంట ఉంటే ఎలాగా మేలు పొందుకుంటావు? దేవుని యొక్క సన్నిధి విలువేంటో, దేవుని యొక్క వాక్యం విలువేంటో మనకు అర్థం కావట్లేదు. తిరిగి వచ్చేటప్పుడు అంటా ఉన్నది, అమ్మాయి ఇంకా నా కాడ పిల్లలు లేరు, వాళ్ళు నా కడుపున ఎవరైనా ఒకవేళ పుట్టినా కానీ అప్పుడు వాళ్ళు పెద్ద ఏళ్ళు అయ్యే వరకు మీరు ఎలా ఉంటారు? మీ ఇళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ వివాహాలు చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను మా దేశం అని తిరుగు ప్రయాణం కట్టినప్పుడు, ఏమండి వాళ్ళిద్దరూ కొంత దూరం వచ్చారు. అత్తయ్య మేము కూడా వస్తాం. లేదు వెళ్ళిపోండి, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అని దేవుణ్ణి అనరాని మాటలు అన్నది, 4-5 మాటలు. ఏమండి? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు. ఏమండి? దూరం కాదు కాబట్టి మొదట ఒక ఆమె వెళ్ళిపోయింది, ఓర్పా వెళ్ళిపోయింది. రెబకా అన్నది, అత్తయ్య నేను మీతోనే వస్తాను, వద్దమ్మా రామాకు, వద్దమ్మా అంటే, లేదు మీ దేవుడే నా దేవుడు, నీవెక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటాను, నీ దేశమే నా దేశము, నీ జనులే నా జనులు, నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఆమె వెంట వచ్చిందండి. ముసలమ్మ పోషిస్తుందా? ఒకవేళ వచ్చినా కానీ ఎవరు పోషించాలి? వయసులో ఉన్న కోడలే అత్తను పోషించాలి. కానీ ఆమె అన్నింటికీ ఇలా అనుకోలేదు. దీన్ని ఎమ్మటి వెళితే నేను దీన్ని పోషించాలా? నా దేశంలో ఉంటే నాకు ఎవరైనా మా అమ్మా నాన్న ఉన్నారు, మరొక పెళ్లి చేస్తారు, ఈ ముసలిదానితో వెళితే నాకేంటి అనుకున్నదా? అప్పటోళ్ళు అంటే అనుకోలేదండి. ఇప్పటోళ్ళు అయితే తట్టబుట్ట ఏం చేస్తారు? సరిదేసుకుంటారు. 10 మందిని కన్నామే అన్నది, ఓహో ఏమయ్యా ఇంకా ఎందుకయ్యా దేవుడు అంటావు, ఇంత నష్టపరిచాడు, దేవుని దూషించి చచ్చిపోరాదా, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతా అన్నదా లేదా? ఏమన్నాడు యోబు? అమ్మాయి నీకని పిచ్చెక్కిందా? మూర్ఖురాల్లాగా మాట్లాడతావు ఎందుకు? దేవుని వలన మనం మేలే అనుభవించాలా, కీడును మనం అనుభవించకూడదా? అలా మాట్లాడతావు ఎందుకు? ఇప్పుడు దాకా మేలే అనుభవించావు కదా, కొంచెం కీడు అనుభవించలేవా? అందుకనే దేవుడు ఎవరితో ఉన్నాడు? యోబుతో ఉన్నాడు. యోబును 2 దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించలేదా? దేవుని ఆశ్రయించటం వలన, మహోన్నతుని చాటున నివసించటం వలన ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ బాధలు, మనం చదువుకున్న 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. దావీదునకు వచ్చిన శ్రమలలో దేవుడు తోడుగా ఉన్నాడు, యోబునకు వచ్చిన శ్రమలలో దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకు వచ్చిన శ్రమలలో కూడా దేవుడు
తోడుగా ఉన్న దేవుడు మన దేవుడు నీతో నాతో ఉండరా? మరెందుకు వెనుదిరుగుతావు? విశ్వాసాన్ని కోల్పోతావు, ప్రార్థన మానేస్తావు, వాక్యాన్ని మానేస్తావు, దేవుని సన్నిధికి దూరం చేసుకుంటావు. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, ప్రభువా నాతో మాట్లాడు నాయన, నాకు సహాయం చెయ్యి ప్రభువా. ఆయన అందరికీ ఉపకారం చేసేవాడే తప్ప ఎవరికి అపకారం చేసేవాడు కాదు. ఏమండి, మన దేవుడు మనం నమ్మిన దేవుడు నమ్మకమైన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి మనం ఏమండి వెనుదిరిగే వారిగా ఉండకూడదు. ఒకసారి నాగటిపై చేయి వేసి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. కనుక ప్రియులారా, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకు ఆ ఉన్న ఇంటిలోనే శోధన వచ్చింది. ఆ శోధన బట్టి అతను చెరసాల్లో వేయబడ్డాడు. అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. చెరసాల నుండి వెలుపలకు తీసి ఆ దేశానికి దేవుడు ఏం చేశాడు? ప్రధానినిగా చేయలేదా? శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను. శ్రమలో యోసేపునకు తోడుగా ఉన్న దేవుడు, దావీదునకు తోడుగా ఉన్న దేవుడు, ఏమండి యోబునకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకును తోడుగా ఉంటాడు. కనుక ఈ రాత్రే ప్రభువుని అడుగుదాం, ప్రభు మీరు నాతో ఉండండి, నాకు సహాయం చేయండి. అబ్రహామునకు తోడుగా ఉన్న దేవా, ఇస్సాకునకు తోడుగా ఉన్న దేవా, యాకోబునకు తోడుగా ఉన్న దేవా, మోషేకు తోడయ్యున్న దేవా, యెహోషువకు తోడయ్యున్న దేవా, ఆది అపోస్తలకు తోడుగా ఉన్న దేవా, ఆది సంఘమునకు తోడుగా ఉన్న దేవా, నాకు నా కుటుంబానికి తోడుగా ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవా నాతో మాట్లాడయ్యా అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తారు, తన కాపుదల మనకిస్తారు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రభువా నాతో మాట్లాడయ్యా, నాకు